ఒక మంచి కథ. ఒక చిన్న గ్రామంలో రాళ్ళు కొట్టేవాడు ఒకడు ఉండేవాడు. రోజంతా కష్టపడి రాళ్ళని సమానమైన ఆకారం వచ్చేటట్లు కొట్టి ఖాతాదారులకి తగినట్లుగా తయారు చేస్తూ ఉండేవాడు. ఈ పని వల్ల తన 2 చేతులు గట్టిగాను మరియు బట్టలు చాలా మురుగ్గా తయారయ్యేవి. ఒకరోజు ఒక పెద్ద శిలని కొట్టే పని పెట్టుకున్నాడు. కొన్ని గంటలు కష్టపడి పనిచేశాడు. చాలా ఎండగా ఉండడం వల్ల అలసిపోయి నీడ పట్టున కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. కొద్దిసేపటికి మనుషుల మాటలు ఏవో వినిపించాయి. ఎవరది అని తిరిగి చూశాడు. అతనికి అప్పుడు పల్లకీలో రాజుగారు, వారి వెంట సైనికులు, భటులు, పెద్ద ఊరేగింపు కనిపించాయి. అప్పుడు ఒకసారిగా ఇలా అనుకున్నాడు, రాళ్ళు కొట్టేవాడి కన్నా రాజుగారిలా జీవిస్తే ఎంత బాగుండేదో. అలా అనుకోనగానే ఒక వింత జరిగింది. రాళ్ళు కొట్టేవాడు అకస్మాత్తుగా మంచి ఖరీదు గల దుస్తులు, ఆభరణాలు వేసుకొని ఉన్నాడు. తన చేతులు ఎంతో మృదువుగా అయిపోయాయి. చక్కగా పల్లకీలో కూర్చొని ఉన్నాడు. పల్లకీలో నుంచి బయటకు చూస్తూ ఎంత బాగుందో ఇలా రాజుగా ఉంటే, ఎంతమంది పనివాళ్ళు ఉంటారో అని అనుకున్నాడు. ఇలా ముందుకి పల్లకీలో సాగుతూ కొద్దిసేపటికి రాజుగా మారిన రాళ్ళు కొట్టేవాడు ఎండ తట్టుకోలేక మంత్రిని కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఆగమన్నాడు. అలా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అతనితో మంత్రి ఇలా అన్నాడు, మహారాజా, మీరు ఈరోజు సూర్యాస్తమయం అయ్యే లోపల అంతఃపురానికి చేరుకోకపోతే నన్ను ఉరితీస్తా అన్నారు కదా అని మనవి చేశాడు. అప్పుడు ఆ రాళ్ళు కొట్టేవాడికి మంత్రి పైన జాలి వేసింది. అలాగని తాను వేడిని కూడా తట్టుకోలేకపోయాడు. అప్పుడు మళ్ళీ తన మనసులో ఇలా అనుకున్నాడు, రాజుగా నేను ఏమైనా చేయగలను, కానీ నాకంటే సూర్యుడు ఇంకా శక్తి గలవాడు. రాజుగా కంటే సూర్యుడిగా ఉంటే బాగుంటుంది కదా అని ఇలా అతడు అనుకోగానే రాళ్ళు కొట్టేవాడు సూర్యుడిగా మారిపోయాడు. ఇలా ఈ యొక్క కొత్త శక్తిని అతను అదుపులో పెట్టుకోలేకపోయాడు. విపరీతమైన ఎండ కాయడం వల్ల పొలాలు ఎండిపోయాయి. సూర్యకిరణాల వల్ల నీరు ఆవిరిగా మారి భూమిని పెద్ద మబ్బుగా కప్పివేసింది ఆ ఆవిరి. అప్పుడు అతను, అవును, సూర్యుడి కంటే మబ్బు శక్తివంతమైనది కదా అనుకున్నాడు. రాళ్ళు కొట్టేవాడు వెంటనే మబ్బుగా మారిపోయాడు. తన శక్తిని చూపించుకోవాలనే అహంకార భావం వలన విపరీతమైన వాన, తుఫాను కురిపించాడు. పొలాలు, ఇళ్ళు అన్నీ కొట్టుకుపోయాయి. కానీ తాను ఇదివరకు పనిచేస్తున్న శిల మాత్రం కదలలేదు. ఎంత వర్షం కురిసినా కదలకుండా అలా ఉండిపోయింది. అప్పుడు శిల ఎంత శక్తివంతమైనది కదా మబ్బు కంటే అనుకున్నాడు. రాళ్ళు కొట్టేవాడికే కదా అటువంటి శక్తిమైన శిలని మంచిగా తయారు చేయగలిగే శక్తి ఉంటుందని అనుకున్నాడు. వెంటనే మళ్ళీ అతను రాళ్ళు కొట్టేవాడిగా మారిపోయాడు. ఎప్పటిలాగానే తన 2 చేతులు కఠినంగా అయిపోయాయి. బట్టలు మాసిపోయి రాళ్ళు కొడుతూ సంతోషంగా ఉన్నాడు. తన తప్పులు తెలుసుకొని తృప్తిగా తన వృత్తి ధర్మాన్ని ఆనందంగా నిర్వహించసాగాడు. నీతి: దూరపు కొండలు ఎప్పుడూ నునుపుగా కనిపిస్తాయి. మన వృత్తిని మనము ఆదరణ భావంతో ఆనందంగా చేసుకోవాలి. ఎవరు గొప్ప వారిదే, అన్ని పనులు గొప్పవే. ఏది జరిగినా అది మన మంచికే అని అనుకోవాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.